చేతులారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవడం అంటే ఏంటని నా కళ్ళారా నేను చూశాను. ఎందుకంటే చాలామంది చెప్తుంటారు వాళ్ళ జీవితం వాళ్ళ చేతులారా నాశనం చేసుకున్నారు, వాళ్ళే అట్లా అయిపోయారు అనేసి. నేను అప్పుడు అనుకునేదాన్ని, అది ఎట్లా వాళ్ళ జీవితం వాళ్ళే నాశనం ఎలా చేసుకుంటారు, ఏమి అంత తెలీదా ఏమన్నా, అంత చిన్నపిల్లల అది ఇది అనుకునేదాన్ని. కానీ ఈరోజు నా ఇంట్లో వాళ్ళ దగ్గర ఈ పరిస్థితి చూసేసరికి నేను నిజమే అనుకున్నాను. ఎందుకంటే నా మరిది చాలా ఏళ్ళుగా తాగుడు అలవాటు చేసుకున్నాడు. ఆ తాగుడుతోనే హోల్స్ పడేసి ఇన్ని రోజులు వీడియోలు చేయలేకపోయాను. చాలా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నాము. ఇక అయినంత వరకు ట్రై చేసాము, కానీ తను చనిపోయారు. ఇక టెన్షన్స్లో ఆ బాధల్లో ఉన్నాం మేము. అందుకోసమని నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఇక మీదటైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక ఎక్కడ ఉన్నాము, ఎందుకు వీడియోస్ తీయలేదని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్విని త్రిబల్జీ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం స్టమక్ అంతా చాలా లావ్ అయిపోయింది, కాళ్ళు చేతులు అంతా చాలా లావ్ అయిపోయినాయి. అసలు మాట అయితే రావడం లేదు. ఏం చేయాలి, ఇలా ఉంటే ఎలా అనేసి ఫోన్ వచ్చింది. ఇక సడన్గా మా వారు ఫోన్ చేసి సరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి, మేము వస్తామని చెప్పేసి చెప్పాను. ఇంకా ఆ రోజు మేమైతే ఇక్కడ బెంగళూరులో ఉన్నాం, వాళ్ళైతే అక్కడ ఆంధ్రాలో ఉన్నారు. ఇక ఏం చేయలేని పరిస్థితిలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అంతకుముందే అదే హాస్పిటల్లోనే మేము చూపించాం కాబట్టి తొందరగానే బెడ్ అది ఇది దొరికింది. తొందరగానే మాకు అన్నీ చూసేసుకున్నాము. బెడ్ అయితే దొరికింది. ఇంకా టెస్ట్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక ఇంకా అయితే మా వారు సడన్గా వర్క్లో చెప్పలేదు, ఏం చేయలేదు కాబట్టి ఇక పని మీద చూసుకొని అది చెప్పేసుకొని వెళ్దామనేసి బయలుదేరామనేసి మా బాబుని అయితే పంపించారు. ఇక మా బాబు అక్కడికి వెళ్ళడం వెంటనే టెస్ట్లు అవి ఇవి స్టార్ట్ అయిపోయిన వెంటనే మాకు నెక్స్ట్ అంటే ఈరోజు నైట్ అడ్మిట్ చేసాము. రేపు మార్నింగ్ అంతా మాకు ఫోన్ వచ్చింది మళ్ళీను. ఏమంటే అదే స్టమక్ ఎందుకు అలా అయిపోయిందంటే మొత్తం ఆ పేగులు అనేటివి హోల్ పడిపోయినాయంట 2 చోట్ల. ఆపరేషన్ చేయాలి. ఇది చాలా పెద్ద ఆపరేషనే, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. మీరు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా అవ్వచ్చు, మీరు సైన్ చేయక తప్పదు ఇంట్లో వాళ్ళు అనేసి మాకు ఒక లిస్ట్ అయితే ఇచ్చారంట బాబుకి, నా కొడుక్కి. వాడు అదంతా మాకు ఫోటోలు పెట్టి అంతా చేశారు. ఇంకా మేము సడన్గా ఇంకా వర్క్ అది ఇది అడుక్కొనేసి బయలుదేరేసాము. మేము వెళ్ళేలోపే మా అబ్బాయి మొత్తం సైన్లు అవి ఇవి చేసేసారు. ఆపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ అయిన వెంటనే చెప్పారు మాకు, ఆపరేషన్ అయితే చేసాము, ఇంకా లేవలేదు మనిషి, కాన్షియన్స్లోకి ఇంకా రాలేదు, కాబట్టి మీరు వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు. సరేలే అనేసి మేము ఆపరేషన్ అయితే అయింది. సడన్గా ఇంకా మాకు ఐసీయూలోకి కూడా పంపించమని చెప్పారు. ఎవరు రావాల్సిన అవసరం లేదు, ఐసీయూలోకి కూడా పంపిరు అని చెప్పేసరికి ఇంకొక 2 days అలా వర్క్ చేసుకొని వెళ్దాము ప్రజలు అడుక్కొనేసి అనేసి మేము అనుకున్నాము. అలానే 2 days అయింది, 3 days అయింది, ఇంకా తన కాన్షియన్స్లోకి ఏం రాలేదు. సరే ఏం చేయాలి, ఎలా ఇది అనేసి ఇంకా మేమైతే అంతా రజాలు అవి ఇవి అంతా ఇక్కడ వర్క్లు అన్నీ అడిగేసుకొనేసి అయితే బయలుదేరిపోయాము ఆంధ్రాకి. అక్కడికి వెళ్ళిన తర్వాత 1 day మొత్తం బయటే కూర్చున్నాము. మమ్మల్ని ఎవరిని ఐసీ రూమ్లో పంపించలేదు. మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాము. ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరూ ఆ రోజంతా వెయిట్ చేసాము. మాకు ఎవ్వరికి చూపించలేదు. ఒక 2-3 మాత్రం వెళ్ళి చూసేసి వచ్చారు. చాలా క్రిటికల్ కండిషనే, చెప్పేకి అయ్యలేదనేసి చెప్పారు. తర్వాత ఆ రోజు సాయంకాలమే మమ్మల్ని పిలిపించారు. ఏమని అడిగితే తనను ఇక్కడైతే అయ్యలేదు, మీరు బెంగళూరుకి తీసుకొని పోతే బెటరు, ఎందుకంటే తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అన్నారు. ఏమైంది అని అడిగితే కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయాయి, ఊపిరితిత్తులు కూడా తను మొత్తం చెడిపోయాయి, ఇక ఏం చేయడానికి లేదు ఇక్కడ, ఇదైతే పెద్ద హాస్పిటల్ అయితే ఏం కాదు, వాటికినే మేము ఇంత ట్రై చేస్తాము, మీరు ఎక్కడైనా పెద్ద హాస్పిటల్కి లేదంటే ఎక్కడైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సి వస్తుంది, బెంగళూరుకి తీసుకెళ్ళండి అన్నారు. ఇక్కడ మాకైతే అసలు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి ఏం అర్థం కాలేదు. ఎందుకంటే డాక్టర్ని అయితే పక్కా అడిగినాము, ఒకవేళ మేము ఇక్కడ ఇంకా బెంగళూరుకి వేసుకొని పోయినా తను ఏమైనా బతికే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు, మేమేం దేవుళ్ళం కాదు కదమ్మా, ఎలా చెప్తాము, తను బతికే ఛాన్స్ అయితే 2% ఉండేది అనేసి చెప్పారు. ఇక అలాంటి పరిస్థితిలో ఎలా
అంత దూరం తీసుకెళ్ళి తనని ఏం చేయాలి, ఎక్కడ చేయాలని మాకైతే మొత్తం బ్లాక్ అయిపోయినాం మేము. ఇంకా నేనైతే ఎందుకంటే 2% అంటే మనం 98% మనకు నమ్మకం లేదు. ఓన్లీ 2% నమ్మకం పెట్టుకొని మనం బెంగుళూరు, కర్నూలు అనుకుంటూ తిరుగుకుంటూ ఉండే ఆ టైంలోనే ఏదైనా అవ్వచ్చును అని చెప్పారు తను డాక్టర్. ఇక ఏం చేసేది, సరే సార్ ఏం అవసరం లేదు, ఇంకా మేము ఇంటికి వేసుకొని వెళ్ళిపోతాము అనేసి అయితే చెప్పాము. అప్పటికే తను ఇంకా కాన్షియన్స్లోకి రాలేదు, ఏమీ తనకి ఇంకా అంతే ఏదో అలా పడిపోయినాడు ఐసీయూ రూమ్లో. ఏం చేయాలి, ఏం కథ అనేసి అన్నీ అడిగి చూస్తే వాళ్ళు సరేనమ్మా అయితే ట్రై చేస్తాం ఉన్నాడు అన్నారు. మళ్ళీ ఇంకా అందరూ వీళ్ళంతా ఇద్దరు చూసేసి బెంగళూరుకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాడు, వాళ్ళ అమ్మని అడుగుతుండారనేసి నర్సు బయటకు వచ్చి చెప్పాడు. చెప్తానే నాకైతే మొత్తం బ్లాక్ అయిపోయినాను. ఎందుకంటే వాళ్ళు చూసేసి వచ్చిండే వాళ్ళైతే ఏం లేదు ఇట్లా పడిపోయినాడు అని చెప్పారు. వీళ్ళు మార్నింగ్ రావడమే షాక్. వాళ్ళ అమ్మని అడుగుతున్నాడు, వాళ్ళ అమ్మని పంపిండు లోపలికి అనేసి. వాళ్ళ అంటే అప్పటికే అత్తమ్మ చాలా రోజులైంది అక్కడే ఉంది కదా, నేను స్నానం అది ఇది చేసుకొని రానని ఇంటికి పంపించేస్తాను నేను అక్కడికి వెళ్ళిన తక్షణం. ఇక అమ్మ లేదనేసరికి నేనే వెళ్ళాను లోపలికి. వెళ్ళి మాట్లాడేసి అంటే మాట అయితే అంత క్లియర్గా రాలేదు అప్పటికి, నేను వెళ్ళినప్పటికి రాలేదు. మాట్లాడాను. అమ్మ ఏది అన్నాడు, అమ్మ ఇట్లా ఇంటికి పంపించానన్నాడు. లేదు నేను ఇక్కడ ఉండను, నేను ఇంటికి వచ్చేస్తాను, నన్ను ఇంటికి వేసుకోమండు ఫస్ట్ అనేసి నేను వెళ్ళిన వెంటనే. తర్వాత డాక్టర్ని అడిగితే ఏం సార్ ఇట్లా అంటారు మీరు, నిన్న ఇప్పుడైతే లేచి కూర్చున్నాడు, మరి ఏమి ఇది అంటే, అమ్మ అది ఇన్ఫెక్షన్ అయిండేది, మేము అది ఏమో చెప్పారు వాళ్ళు, ఏదో బ్యాక్టీరియా అనేది ఒకటి ఫామ్ అయ్యింది తన బాడీలోనే. ఇప్పుడు ఆ బ్యాక్టీరియాకిను మేము ఇచ్చే మెడిసిన్స్కి ఏదో ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లో తను గెలవగలిగితే, తన బాడీ తట్టుకోగలిగితే మేము మీకు తనని ఇస్తాము, లేదంటే లేదు. ఇంకొక 3 days 4 days అవుతుంది, ఈ హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం మేము అన్నారు. ఇంకా సరేలే అనేసి మేము ఈ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ ప్లేస్ అదంతా చూసేసరికి నాకు తల్ల చక్కర వచ్చేసింది. నాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు అక్కడ. ఇక నా వల్ల కాలేదు అది మొత్తం. అక్కడంతా టీవీ పేషెంట్లు వేస్తున్నారు, చూడ్డానికే ఇదైపోయింది. నాకు ఎందుకో ఉండాలనిపించలేదు. వెంటనే మా ఫోన్ చేసేసి తనని రమ్మని చెప్పేసాను. నాకు అందులోనూ నాకు వర్క్ని ఇంకా నాకు ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఫోన్లో వస్తేనే నేను రేపు డ్యూటీకి జాయిన్ కానే కావాలని చెప్పేసారు నన్ను కూడాను సడన్గా. సరే అనేసి వెళ్ళేసాను నేను. మా ఆయన వచ్చారు, నేను మా ఆయనకి చెప్పేసి అంత ఏం చేయలేమనేసి వెళ్ళి వచ్చిన ఒక 3-4 days నేను ఇక్కడ వర్క్ చేశాను. 3 days ఏం వర్క్ చేశాను. ఇంకా లాస్ట్ డే రోజు పల్స్ పడిపోయింది, మనిషి లేడనేసి ఫోన్ చేసేసారు. ఇక మేము సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అందరూ. ఇక ఊర్లో అన్ని కార్యక్రమాలన్నీ ముగించుకొని అవంతా చేసేసుకొని వచ్చాము. నేనేం చెప్పాలనుకుంటాను, కిడ్నీస్ 2 ఫెయిల్ అయిపోయి ఊపిరితిత్తులు ఊపిరాడక తన బాధ అయితే అసలు చూడలేకపోయాము హాస్పిటల్లో మేము. చివరి దాకా తన ఇంటికి వెళ్ళాలనే అన్నాడు, నేను ఇక్కడ ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోవాలని అన్నాడు. కానీ మేము చాలాసార్లు హాస్పిటల్ చూపించిన ప్రతిసారి బయటికి వచ్చాడు. మేము కూడా అలాగే అనుకొని వస్తాడని అనుకున్నాం, కానీ ఈసారి రాలేదు. ఆల్మోస్ట్ ట్రై చేసాము కానీ రాలేకపోయాడు. ఆ బాధలోనే నేను ఇన్ని రోజులు మీకు వీడియోస్ పెట్టలేకపోయాను. ఇక మీదట ఖచ్చితంగా వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నమస్కారం.